గత కొన్ని రోజుల నుండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు గడ్డం రాజు చనిపోవడం, తన చావుకి కారణం తన భార్య క్యారెక్టర్ అని మాట్లాడుతున్నారు. కొంచెం క్లుప్తంగా మాట్లాడడానికి నేను మరియు అవని గారు మీ ముందుకు వచ్చాం. వన్ సైడ్ గా సౌందర్యని టార్గెట్ చేసి రాజు చావుకి సౌందర్యకి అఫైర్స్ ఉన్నాయని చెప్పి లింకప్ చేసి చూపిస్తా ఉన్నారు. అది చాలా తప్పు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం వల్ల, టీవీలో చూపించడం వల్ల అది నిజం అయిపోదు. ఇప్పుడు సౌందర్య వాళ్ళు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు అంకుల్? చిన్నప్పటి నుంచి ఇదే గల్లీలో ఉండేవాళ్ళు. సౌందర్య గురించి క్యారెక్టర్ నా చాలా మందితో తిరుగుతుందని అది అని ఇదని. అమ్మాయి అలాంటిది అస్సలు కాదు. అమ్మాయి మీద అన్ని బ్యాడ్ గా అనుకుంటారు కానీ అసలు అమ్మాయి అలాంటిది కానే కాదు. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం ఆ పిల్లని. అలాంటి వాళ్ళు అయితే కాదు. ఇక వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. బ్యాడ్ గా చూపించడానికి ఇవన్నీ చెప్తున్నారండి. అమ్మాయి అయితే అలాంటిది కాదు. జరిగే ప్రతి తప్పిదాలకు ఖచ్చితంగా ఒక రిసోర్స్ ఉంటుంది. దాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక క్లారిటీ వస్తుంది. న్యూస్ ఇస్తున్నారు, ఇరువైపులో వినాలి. 2 సైడ్స్ విన్న తర్వాతనే డిసిజన్ తీసుకోవాలి. కానీ ముందే ఆమె ఇట్లా ఎఫైర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి క్రియేట్ చేయాలి. ఇది వరకు న్యూస్ అంటే నిజం, నిజం అంటే న్యూస్. కానీ ఈ కాలంలో నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగడం సర్వసాధారణమైన విషయం. భార్యాభర్తలు అనక చిన్న చిన్న గొడవలు కామన్ అండి. దానికి అబ్బాయి చేసుకున్న దానికి ఈ అమ్మాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. పాత వీడియోలు చూస్తే పెళ్లికి ముందు నుండే రాజుకి సౌందర్య కూడా గొడవలు అయినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగని రాజు చావుకి కారణం సౌందర్య క్యారెక్టర్ మాత్రం అస్సలు కాదు. తాను మద్యం మత్తులో క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం అది కాదని వాదించే వాళ్ళు రాజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయట పెట్టండి, తెలుస్తుంది. చనిపోయే ముందు ఎంత మోతాదులో ఆల్కహాల్ కన్సంప్షన్ చేశాడనేది రిపోర్ట్ లో తెలిసిపోతుంది కదా. ఈ విషయం గురించి చర్చ రాగానే సౌందర్య పాస్ట్ గురించి, సౌందర్య అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ కొంచెం క్లారిటీగా ఆలోచిస్తే పెళ్లికి ముందు రాజుకి పాస్ట్ ఉండే, ఎట్ ది సేమ్ టైం సౌందర్య కూడా ఒక పాస్ట్ ఉండే. అండర్స్టాండింగ్ లేకపోవడమో లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో బ్రేకప్ అయితే జరిగింది వాళ్ళ పాస్ట్లతో. అండ్ వీళ్ళిద్దరు ఎప్పుడైతే పెళ్లికి ప్రపోజల్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారో అప్పుడు తన పాస్ట్ గురించి తను చెప్పడము, తిన పాస్ట్ గురించి తిన చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరికి వాళ్ళ పాస్ట్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు తన పాస్ట్ చెప్పుకోవడము, నీ పాస్ట్ చెప్పుకోవడము. నేను అనేక చెప్పినా అయినా కూడా నాకు చెప్పిండు, కానీ నేను అవన్నీ ఇంకా పట్టించుకోలేదు. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు నాకు పాస్ట్ల గురించి ఎందుకు అని చెప్పేసి నేను ఆలోచించాను. ఆయన కూడా అదే మాట అన్నాడు మీ విషయం? ఆయన కూడా అదే మాట అన్నాడు. మరి ఈ రోజు మాట్లాడే మీకెందుకు వస్తున్నది? అండ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అనుమానం పాత రోగం అన్నట్టు ఎంతసేపు ఓవర్ పొజెసివ్నెస్ వల్ల, ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల అమ్మాయిని వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ గొడవలు జరిగాయి తప్పితే మూడో వ్యక్తి వల్ల కానే కాదు. మూడో వ్యక్తి అంటే అదే మీరు అనుకునే అఫైర్స్ వల్ల, అక్రమ సంబంధాల వల్ల కాదు. ఎట్లా అంటే సైకో లెక్క బిహేవ్ చేస్తుండే అన్ని విషయాలలో. చాలా రిస్ట్రిక్షన్స్. అసలు నేను పెళ్లికి ముందు దాకా అసలు ఎప్పుడు ఏం అనలేదు. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అవడం అప్పుడు కొంచెం స్టార్ట్ చేసి ఎవరితోని మాట్లాడొద్దు అంటాడు. ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అని పిలవాలి అని అంటాడు. అరే నాకు వాళ్ళతో ఏం లేదు, నాకు తప్పు ఉద్దేశమే లేనప్పుడు నువ్వెందుకు ఇట్లా అసలు ఎందుకు అనుమానించేవాడు అని అడిగితే ఎంతసేపటికి తను ముందు జాగ్రత్తతో అనుమానించేవాడు అని చెప్పింది తప్ప ఎవరితోటో తప్పు చేసి దొరికినందుకు అనుమానించింది అని ఎక్కడో చెప్పలేదు. ఇక్కడికి వెళ్ళనియకపోతుండే, ఎవరితోని మాట్లాడనీయకపోతుండే అన్న. అసలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోని, అమ్మతోని మాట్లాడినా సరే ఎందుకు మాట్లాడుతున్నావు అంతసేపు, ఏం మాట్లాడుతున్నావు అని అడిగేటోడు. ఇదే అనుమానం వల్ల, ఇదే ఓవర్ పొజిటివ్నెస్ వల్ల అండ్ అట్ ది సేమ్ టైం ఈ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం వల్ల విచక్షణారహితంగా ఎన్నిసార్లు సౌందర్యని రాజు కొట్టినా ఇలాంటి గొడవలతో ఇంట్లో పెద్దలు వాళ్ళింట్లో పెద్దలు మధ్యలో వచ్చి మీకు పెళ్లికి ముందే గొడవలు అవుతున్నాయి, వద్దు విడిపోండి అని చెప్పినా తనను మార్చుకొని తనతోనే బ్రతుకుతా అని చెప్పింది తప్ప నాకు వద్దు రాజు అని ఎప్పుడూ దూరం చేయలేదు. ఒక 4-5 టైమ్స్ వాళ్ళ ఇంట్లో గొడవ జరగడం చూసాం మేము. సౌండ్స్ వినిపించేవి. మేము 1st ఫ్లోర్, వాళ్ళు 2nd ఫ్లోర్. ఊరు నుండి ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇక్కడికి సౌందర్య అని అడిగాను, ఆలోచించుకో ఎందుకంటే ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, చేసుకుంటావా మరి మ్యారేజ్ వద్దా అని అడిగితే లేదు మామయ్య చేసుకుంటాను అని అంటే ఇంకా వాళ్ళకి ఇష్టం ఉండగా మనం ఎందుకు అబ్జెక్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పారు. పెళ్ళైన తర్వాత చేసుకుంటేనే ఈ జమానాలో ఎవ్వరు కలిసి ఉండట్లేదు. అట్లాంటిది పెళ్లికి ముందే అనేక సందర్భాలలో సౌందర్య పైన చేసుకోవడం జరిగింది, సౌందర్య వాళ్ళ అన్నదమ్ముల పైన చేసుకోవడం కూడా జరిగింది. అయినా ఎప్పుడు కూడా తనని వదిలిపెట్టి వెళ్ళలేదు తను. అండ్ ప్రేమతో ఉండటమే కాదు తన బాధ్యతను కూడా సౌందర్య తన భుజాల మీద వేసుకుంది. కావాలంటే వీళ్ళిద్దరు పెళ్లికి ముందే జనవరిలో రూమ్ తీసుకున్నారు. అప్పటి నుండి కూడా రూమ్ ఖాళీ చేసేంత వరకు రూమ్ రెంట్ సౌందర్యనే కట్టింది. దానికి సంబంధించినటువంటి ఓనర్ కి పంపించిన స్క్రీన్ షాట్స్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. మీకు రెంట్ ఎవరు కట్టే వాళ్ళ అమ్మాయి అబ్బాయి? అమ్మాయి ఫోన్ల నుండే వచ్చింది. అవన్నీ కూడా ఉంటాయి నా దగ్గర. ఎవ్రీ మంత్ అమ్మాయి కట్టింది. అమ్మాయి ఎంత ఏంటి కరెంట్ బిల్స్ అన్ని తానే కట్టేది. తానే అడిగేది కూడా. ఈ అబ్బాయి నన్ను ఎప్పుడు కరెంట్ బిల్ గానీ ఏ బిల్ గానీ వచ్చిందా, ఇస్తున్నాను, చేస్తున్నాను ఎప్పుడు అడగలేదు. అట్లని చెప్పి సౌందర్యమి శ్రీమంతురాలు కాదు. చిన్నప్పటి నుండి అక్కడ
అక్కడున్న బస్తీలలో ఇళ్లలో పని చేసుకుంటూ పెరిగింది. వాళ్ళు మినిమం గరీబ్ లాగా 500 కిరాయికి వచ్చిండ్రు. పిల్లలు ఏదో కష్టపడి సంపాదించుకుంటారని ఎక్కువ కిరాయిలో ఉంటారు. ఎవరి సంసారాల్లో పక్కకు పెట్టన్నా, మన ఇంట్లో మనం పెరిగే క్రమంలో మన తల్లిదండ్రులు ఏ రోజు కొట్లాడలేదా? మన అక్క బావలు ఏ రోజు కొట్లాడలేదా? మన అన్న వదినలు ఏ రోజు ఘర్షణ పెట్టుకోలేదా? ప్రతి పంచాయతీని సోషల్ మీడియాలో పెడితే ఎవరి కామెంట్లు వాళ్ళు ఇస్తారు. ఎట్లాగైతే అందరింట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరిగినాయో అట్లనే సౌందర్య రాజు మధ్యలో కూడా గొడవలు జరిగినాయి. దానికి తన క్యారెక్టర్ కి సంబంధం లేదు. అండ్ వ్యూవర్స్ కూడా తెలిసి తెలియకుండా ఒక అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ నోటికొచ్చిన బూతులను కామెంట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఆ అమ్మాయి గనుక కోర్టును ఆశ్రయిస్తే ఎవరైతే నిరాధారాలతో అమ్మాయి గురించి పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటది. ఇప్పుడు కామెంట్లు పెడతారు ఏమని, ఆమె తప్పు చేసింది కాబట్టి బరాబర్ పెడుతున్నామని. తప్పు చేసిందని నిర్ధారించాల్సింది మీరు కాదు, కోర్టు. ఆ రోజు రాజు చనిపోగానే వాళ్ళ మామయ్య వెంటనే వెళ్లి అమ్మాయి పైన కేసు పెట్టలేదు. అంటే వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయనే విషయం వాళ్ళ ఇంట్లో కూడా చాలా క్లియర్ గా తెలుసు. సోషల్ మీడియాలో పెట్టే లొల్లిలు తప్ప వాళ్ళిద్దరి మధ్యలో ఏం పంచాయితే లేదు. ఎవరి పనులు వాళ్ళు చేస్తే అన్ని సరిపోతాయి. మీడియా చేయాల్సిన పనులు మీడియా చేస్తే సరిపోతుంది. మీడియాకు సంబంధించిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా నిర్వహిస్తే చాలు. అంతేగాని అమ్మాయి క్యారెక్టర్ ని మీరే అసాసినేట్ చేసేసి మీరే అమ్మాయి పైన నిందలు మోపి మీరే ఒక డిసిషన్ తీసుకొని మీరే ఒక హైకోర్టు జడ్జిల లాగా సుప్రీంకోర్టు జడ్జిల లాగా ఒక జడ్జిమెంట్ పాస్ చేయకండి అమ్మాయి క్యారెక్టర్ గురించి. చీఫ్ జస్టిస్ అయిపోతున్నారు. ఇప్పుడు కామన్ గా ఒకసారి మనం ఆలోచిద్దాం. చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నటువంటి క్రమంలో దావత్లా కావచ్చు లేకపోతే మనమే కావచ్చు, ఎప్పుడన్నా ఓవర్ గా తాగినప్పుడు ఒక 2 పెగ్గులు ఎక్కువైనప్పుడు కొంచెం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తాం. చిన్న గొడవను కూడా భూతద్దంలో పెట్టి జర పెద్దగానే చూస్తాం. తర్వాత నెక్స్ట్ డే మందు మత్తు తిగిన తర్వాత రిగ్రెట్ లా ఫీల్ అవుతామా లేదా? లాస్ట్ ఇంటర్వ్యూ ఏదైతే రాజు సౌందర్య వాళ్ళ ఓనర్ తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ రాత్రి పూట గొడవ పడడము, ఉదయం లేసి ఇద్దరు కలిసి మెలిసి ఉండడము, ఇద్దరు కలిసి స్టేటస్లు పెట్టుకోవడం, ఇలాంటివి ఎన్నో సార్లు జరిగినాయంట. నేను అతని స్టేటస్లు నాకు వస్తూ ఉంటాయి కదా, రాజువి గొడవ పడ్డాక ఒకసారి స్టేటస్ లో ఏం పెట్టాడంటే ఏదో సంథింగ్ సూర్య మూవీలోది ఒక క్లిప్ అన్నమాట. నువ్వు ఇంటికి వచ్చేసావా వెళ్ళిపోలేదా అని హీరో అడిగితే హీరోయిన్ ఇది నా ఇల్లే కదా బావా అందుకే నేను వచ్చేసాను. సో వాళ్ళ రిలేషన్ ఎలా ఉందంటే మాకే విచిత్రం వేసేది. వాళ్ళు రాత్రి అప్పుడప్పుడు కొట్టుకునేవాళ్ళు, అప్పుడే కలిసేవాళ్ళు, పొద్దున చాలా సార్లు తిరిగేవాళ్ళు. మేము స్టేటస్ లలో చూసేవాళ్ళం, అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆ రోజు రాజు గనక ఇలాంటి క్షణికావేశంతో ఆ నిర్ణయం తీసుకోకపోతే ఉదయం లేవగానే గొడవ అంతా కూడా సద్దుమణిగేది. జరిగిన విషయాన్ని పబ్లిక్ కి చూపెట్టడం మీడియా బాధ్యత, సరే నేను ఒప్పుకుంటా. కానీ ఆ జరిగిన విషయాన్ని పబ్లిక్ కి చూపించే క్రమంలో అక్కడ ఒకరు నలిగిపోతున్నారు. ఒక కుటుంబం రోడ్డు పైకి వస్తుందంటే అయినా కూడా ఊకోరా? ఒక్కసారి రికార్డింగ్ వినండి. ఏందన్నా అసలు ఇయ్యకపోతే అట్లా వేసుకుంటారేందన్నా యూట్యూబ్ లలో తప్పు చేసింది కాబట్టి పరారైపోయింది తాళాలు వేసుకొని అట్లా మాట్లాడతారేందన్నా? రోడ్ మీదకి వచ్చేసినామన్నా ఇంట్లో అందరం కలిసి. అసలు ఇంకా కొన్ని సో కాల్డ్ ఛానల్స్ అయితే రోజుకు 4-5 వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా 20 వీడియోలు 30 వీడియోలు అప్లోడ్ చేసిర్రు. అసలు ఆయా ఛానల్స్ కి ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద సమస్యలే ఏం కనిపించట్లేదా? రెవెన్యూ రావడానికి అసలు వేరే కంటెంటే లేనట్టు. తాటి చెట్టు అంత ఎదిగితే సరిపోదాయా? అరే ఆవగించేంత బుద్ధి కూడా ఉండాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, జాగ్రత్త. ఇప్పుడు జరిగినట్టు చూపిస్తున్నాం, మాట్లాడినట్టు చూపిస్తాం. ఎట్లా మాట్లాడినట్టు చూపిస్తావు? వాళ్ళు ఒక కొడుకుని కోల్పోయిన బాధలో తన కోడలు పైన గానీ ఒక 2 మాటలు ఎక్కువ చెప్తారు. అవి కరెక్టో రాంగో తెలియకుండా నువ్వు ఎట్లా చూపిస్తావు? ఈ రోజు వాళ్ళు బాధలో మాట్లాడిన మాటలు ప్రజలు నిజం అనుకోరా? రేపొద్దు అలా అబద్ధం అని చెప్పినంత మాత్రాన ఈ మధ్య వ్యవధిలో తన తిట్టిన మాటలు రిటర్న్ అయితే ఆ తిట్టిన మాటలతో ఒకవేళ తను చేసుకొని చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మాట్లాడినట్టు చూపించడమే నీ బాధ్యత కాదు. మాట్లాడిన దాంట్లో నిజమెంతుందని తెలుసుకొని మరీ చూపించాల్సిన బాధ్యత మీడియా. ఎవ్వరు ఏమనుకున్నా మేము అమ్మాయి పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవ్వని మీద దుష్మన్లు లేవు. దుష్మన్లు పెట్టుకునే అంత టైం కూడా ఎవ్వనికి లేదు. ఎవ్వని పనులు వానికి నిండున్నాయి. అలాగని ఒకరి వల్ల ఇంకొకరు బాధింపబడితే ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఆ బాధితుల పక్షాన నిలబడడానికి ఎప్పుడు ముందుంటాం. సైనింగ్ ఆఫ్ వేదాంత్. సైనింగ్ ఆఫ్ అవని.